हासिल करना चाहिए। आजादी से पहले यहां जो लोग गवर्नमेंट में थे, जो लोकशाही के बजाय राजशाही, बादशाहत, ऑटोक्रेसी, ये जो कुछ थी उसकी खूबियां और उसकी खराबियां हमारे इल्म में हैं। लेकिन हमको अब आने वाले दिनों में भारत के अंदर, भारत में बसने वाले कमजोर लोग, एससी, एसटी, बीसी, क्रिश्चियंस, मुस्लिम्स, इन सब को मिलकर एक ताकत बनने की जरूरत है, एक यूनिफाइंग फोर्स बनने की जरूरत है। और वो यूनिफाइंग फोर्स ही इस मुल्क के तमाम लोगों को सही रास्ता दे सकती है। इसके लिए अब हमारा सही दोस्त कौन है? ना कांग्रेस, ना बीजेपी, ना कम्युनल फोर्सेस, ना सेकुलर फोर्सेस। हम खुद एक फोर्स बनना है। न इधर कम्युनल फोर्सेस, न इधर सेकुलर फोर्सेस। जो वीकर्स है उनको स्ट्रांग फोर्स में बनकर हमको उन सबको सही रास्ता बताने की जरूरत है। तो अब हमारा दोस्त कौन है? हमारा दोस्त सही नजरिया है, कोई दोस्त नहीं है। हमारा दोस्त हमारी इत्तेहाद और इत्तेफाक है, यूनिटी है। हमारा दोस्त हमारा स्ट्रगल है। तो मैं अपनी बात को खत्म करते हुए यह बात कहूंगा कि सही आइडियोलॉजी के साथ और पूरी यूनिटी के साथ एक जबरदस्त जद्दोजहद थी। हमारा दोस्त है। और कांग्रेस को भी, बीजेपी को भी और तमाम कम्युनल फोर्सेस को भी जो मुल्क में एससी, एसटी, बीसी उन पर जुल्म के और उनके जरिए से मुसलमानों पर जुल्म के जिम्मेदार हैं, उन सबको सबक सिखाने का वक्त आ गया है। इसलिए मैं तमाम भाइयों से इस बात की अपील करता हूं कि हम सब मिलकर एक सही नजरिए से, पूरे इत्तेहाद और इत्तेफाक से एक सख्त जद्दोजहद के लिए तैयार हूं। तो मैं यहां आपकी खिदमत में वेलफेयर पार्टी ऑफ इंडिया, उसके आंध्र प्रदेश के सदर की हैसियत से हूं और उसकी हैसियत में खड़ा हूं। और वही आइडियोलॉजी को लेकर यह पार्टी भी काम कर रही है। इसी मोहब्बत की बिना और इसी ताल्लुक की वजह से बामसेफ ने और भारत मुक्ति मोर्चा ने हमको मदऊ किया है। हम पूरा कोऑपरेशन देने और पूरा कोऑपरेशन लेने के लिए तैयार है। शुक्रिया। थैंक यू खान साहब। ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సుబ్బారావు గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడాను ముందుగా వందనాలు, అదేవిధంగా జై భీములు. యాజ్ యూజువల్ జై భీమ్ అన్న 2 సార్లు చెప్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు దయచేసి చెప్పండి. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాలప్పుడు ఒక స్లోగన్, అప్పటి నుంచి ఒక స్లోగన్ అనేది మన భారతదేశంలో ఉంది. భారతదేశం ఏంటి, ఈ ప్రపంచంలో ఒక 150 కోట్ల మందికి తెలిసినటువంటి స్లోగన్ అది. దట్ ఈస్ బహుజన హితాయ బహుజన సుఖాయ. లార్డ్ బుద్ధ. బహుజన హితాయ బహుజన సుఖాయ. So this slogan was given by Lord Buddha in 600 BC. 600 BC. Now straight away 1946 సంవత్సరంలోకి I come to 1946 year. బ్రిటిష్ వాళ్ళు మీరు తొందరగా మీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోండి అని హడావుడి చేశారు.
దానికి ఒక అసెంబ్లీని, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుని మీ రాజ్యాంగాన్ని కనుక మీరు తొందరగా రాసుకుంటే మేము మీకు స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోతాం. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఒకటి ఫార్మ్ అయింది. దానిలో సుమారుగా 360 మంది దాకా సభ్యులు ఉంటారు. అంటే ఈ లెజిస్లేచర్స్ నుంచి ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి వచ్చారు. 360 మంది సుమారుగా. మాకు పాకిస్తాన్ కావాలి అని ఈ సభకి సుమారుగా 70 మంది అటెండ్ కాలేదు ముస్లిం సోదరులు. నియర్లీ 70 people they have not attended. సో అల్టిమేట్గా అక్కడ మిగిలిపోయింది 290 మంది సభ్యులు మిగిలారు. దానిలో ఈ సభ అంతా కూడాను ఒక 2 ముక్కలు అయి ఉన్నది. ఒక ముక్క మన భారతదేశంలో ఒక 100 కుటుంబాలు కనుక ఉండిన పక్షంలో ఒక ముక్క 20 కుటుంబాల నుంచి ఉన్న అది ఒక ముక్క, 80 కుటుంబాల నుంచి ఉన్నది మరొక ముక్క. ఈ 20 కుటుంబాల నుంచి వచ్చినటువంటి సభ్యులు, ఈ 20 కుటుంబాల్లో నుంచి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు 200 మంది, ఈ 80 కుటుంబాల నుంచి వచ్చినటువంటి సభ్యులు ఓన్లీ 70. కారణం ఏంటంటే 1909లో ముస్లింకి సపరేట్ ఎలక్టరేట్ ఉండేది. అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళే ఎన్నుకోవచ్చు. ఆ సిస్టమ్ ఒకటి ఉన్నది. 1919లో సిక్కులు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళే ఎన్నుకుని ఆ అసెంబ్లీస్కి పంపించుకునేటువంటి సిస్టమ్ ఇంకోటి ఉంది. 1930 నుంచి 32 దాకా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రిక్వెస్టెడ్ అండ్ డిమాండెడ్ ఫర్ సపరేట్ ఎలక్టరేట్ టు ది డిప్రెస్డ్ క్లాసెస్. ఈ 100 కుటుంబాల్లో డిప్రెస్డ్ క్లాసెస్ ఎంతమంది అనంటే సుమారుగా 20 మంది. మీరు ముస్లిమ్స్ని మైనారిటీస్గా డిక్లేర్ చేస్తున్నారు, సిక్కుల్ని మైనారిటీగా చేస్తున్నారు, ఇండియన్ క్రిస్టియన్స్ని మైనారిటీస్గా మీరు ట్రీట్ చేస్తున్నారు, యూరోపియన్స్ని మీరు మైనారిటీస్గా ట్రీట్ చేస్తున్నారు, ఆంగ్లో ఇండియన్స్ని మీరు మైనారిటీస్గా ట్రీట్ చేస్తున్నారు. ఒక రిలీజియన్ మీదే ఆధారపడి మీరు ట్రీట్ చేయట్లేదు, డిఫరెంట్ యాంగిల్స్లో మీరు ట్రీట్ చేస్తున్నారు. అదే యాంగిల్లో మా 20 కుటుంబాలని మైనారిటీగా డిక్లేర్ చేసి మాకు కూడాను సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వండి అనేది ఆయన గారి డిమాండ్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మెసేజ్ నాట్ ఓన్లీ టు బ్రిటిష్, ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తానికి ఇచ్చినటువంటి మెసేజ్ అది. వాళ్ళు కూడాను ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్రిటిష్ వాళ్ళని భారతదేశంలో ఉన్న నా 20 కుటుంబాల వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్. యు ఆర్ సక్సెస్ఫుల్. మీరు కనుక ఇవ్వలేని పక్షంలో మీరు వెళ్ళిపోండి, ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోగలము, మీరు వెళ్ళిపోండి అని నన్ను కూడాను చెప్పేంత ధైర్యం బాబాసాహెబ్కి ఆ రోజు ఉంది. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ అండ్ కాంగ్రెస్లో కొంతమంది సభ్యులు దానికి అటెండ్ కావడం జరిగింది. ఈ వాదన విన్నాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన వాదన విని ఎట్లయినా సరే వీళ్ళ డిమాండ్ని, బాబాసాహెబ్ యొక్క డిమాండ్ని నల్లిఫై చేయాలి అనే ఉద్దేశంతో he had discussions with the Muslim representatives in the round table సమావేశాల్లో. ఒక 14 పాయింట్స్ మీకు అది ఇస్తామో ఇది ఇస్తామో బాబాసాహెబ్ డిమాండ్ మాత్రం మీరు అంగీకరించొద్దు అని
ముస్లిమ్స్ రిప్రజెంటేటివ్స్ తోటి నెగోసియేషన్స్ చేయటం జరిగింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. కారణం ఏంటంటే ఆ రాత్రికి ఆలకించినారు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మీటింగ్ సమయంలో దే హ్యావ్ నాట్ సపోర్టెడ్ మిస్టర్ గాంధీ, వెరాజ్ దే హ్యావ్ సపోర్టెడ్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారందరికీ ఈ సందర్భంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. I salute all my Muslim friends in those days who supported the cause of Baba Saheb Ambedkar. Thank you very much. So, రెండవ రౌండ్ సమావేశాలు అయిపోయినాయి. గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మేమంతా హిందువులమే, వాళ్ళు వేరే రిలీజియన్లో కనుక వెళ్ళినట్టుగైతే, క్రిస్టియానిటీలోకో ఇస్లాంకో ఇంకొక దానికో వెళ్ళినట్టుగైతే మేము దీనికి ఒప్పుకునే అసలు ఈ సందర్భమే వచ్చేది కాదు. వాళ్ళు ఏ రిలీజియన్లోకి వెళ్లకుండా దీనిలోనే ఉన్నారు కాబట్టి దీన్ని, ఈ హిందువుల్ని రెండు ముక్కలుగా చేయటం నాకు ఇష్టం లేదు అనే ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే అరే మేము ఎట్లా హిందువులు అవుతామయ్యా, మేము ఎట్లా భాగస్వాములం కాగలమా? మీరేమన్నా మీ చెరువులో నీళ్ళు మమ్మల్ని ఏమన్నా తాగనిచ్చినారా? మీ టెంపుల్లోకి ఏమన్నా మమ్మల్ని రానిచ్చారా? మీ ఇళ్ళకి మా ఇళ్ళకి ఎంతో దూరం ఉంటుంది, మమ్మల్ని బయట పెట్టేశారు ఒక 2000 సంవత్సరాల నుంచి. కనీసం రోడ్డు అన్నా అడ్డం ఉంటుంది. వీఆర్ అన్టచబుల్స్, మీ రోడ్లో కూడాను రావడానికి వీల్లేదు. మేము ఎట్లాగూ మీలో భాగం అవుతామో, హౌ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ హిందూ సొసైటీ అని బాబాసాహెబ్ ఆర్గ్యుమెంట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, convinced with the arguments made by Baba Saheb Ambedkar in the round table conference, a communal award was issued after the round table samavesa. Communal award lo వాళ్ళ ఈ 20 కుటుంబాలు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవటమే కాకుండా జనరల్ సీట్స్లో కూడాను పార్టిసిపేట్ చేసేటువంటి ఆ ప్రొవిజన్ని కమ్యూనల్ అవార్డులో ఇవ్వడం జరుగుతుంది. జై భీమ్ అంతగా కన్విన్స్ చేశాడు ప్రపంచాన్ని, స్పెషల్లీ ది బ్రిటిష్ పార్లమెంటేరియన్స్ని. అది అయిపోయిందండి. సో గాంధీ గారు సరే సత్యాగ్రహం చేయడం, మరి పూనా ప్యాక్ట్ అనేది ఒకటి రావడం, దానిలో రిజర్వేషన్స్ అనేది ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఏర్పాటు చేయటం, ఇదంతా జరిగిపోయింది. అసలు టాపిక్ మళ్ళా వెనక్కి వస్తున్నా, ఒక 20 మన దేశంలో 100 కుటుంబాలు ఉంటే 20 కుటుంబాలు వాళ్ళేమో 200 మంది ఉన్నారు. దానిలో 80 కుటుంబాల నుంచి ఓన్లీ 90 పీపుల్ ఆర్ దేర్ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మరి టైం ఏమో అయిపోతా లేదు కదా, టాపిక్ అయితే కంప్లీట్ కావాలి ప్లీజ్. సో బాబాసాహెబ్ ఈ 20 కుటుంబాల వాళ్ళకే భూమి అంతా ఉంది, సంపద మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఇండస్ట్రీస్ మొత్తం కూడాను వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. 80 మందికి అసలు ఏమీ లేదు, దిక్కుమొక్కు లేదు. సో అందరు ప్రజలు కూడాను ఈ మూడింటిని కూడాను పంచుకోవాలి. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. బట్ వాళ్ళు 200 మంది ఉన్నారు. దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్. సో అంతకుముందు 1909లో ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్కున్న ఆ సపరేట్ ఎలక్టరేట్ అనేది తీసేశారు, సిక్కులకి ఉన్నది తీసేశారు, రిజర్వేషన్ కూడాను మీకు ఇవ్వము అని చెప్పటం మొదలు పెడితే బాబాసాహెబ్ పూనా ప్యాక్ట్ను గుర్తు చేసి, యు ఆర్ ది సిగ్నేటరీస్ ఆఫ్ ఆల్ దిస్ పూనా ప్యాక్ట్, నవ్ యు ఆర్ రిఫ్యూజింగ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ ఆన్ యువర్ పార్ట్. కనుక ఈ విధంగా ఆర్గ్యూ చేసి he succeeded in getting political reservations to our people. These 20 families, దాని కంటిన్యూషన్లోనే రిజర్వేషన్స్ ఇన్ సర్వీసెస్ కూడాను జరిగిపోయింది. ఎప్పుడైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ దొరికిందో
అరే ఎంతో 30,000 సంవత్సరాల నుంచి ఆ అడవుల్లో పడి ఉన్నారు ఆ ట్రైబల్స్, దిక్కుమొక్కు లేకుండా. వాళ్ళకు కూడాను ఈ రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేయండి అని అడిగాడు. ఎస్, ఇట్ వాజ్ ఆల్సో అగ్రీడ్. తర్వాత ఒక 50 మంది దేశంలో 50 కుటుంబాల్లో ఉన్న ప్రజలు ఆర్టిసన్స్గా బ్రతుకుతున్నారు. వాళ్ళకు కూడాను ఈ రిజర్వేషన్స్ ఇవ్వండి అని అడగటం జరిగింది. బట్ దే రెఫ్యూజ్డ్. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ కనుక ఇచ్చిన పక్షంలో ఈ దేశంలో ఎవరి రూల్ ఉంటుంది అని అంటే, ఎవరి రూల్ ఉంటుంది చెప్తారా? ద్రావిడియన్ అండ్ నాగా రూల్ ఉంటుంది. బహుజనులు ఓకే. ఈ దేశంలో ఎవరి రూల్ ఉంటుంది? నాగా అండ్ ద్రవిడియన్ రూల్ ఉంటుంది. కనుక బ్రాహ్మణికల్ రూలే ఉండాలి ఈ దేశంలోనని దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ రిజర్వేషన్స్ టు ది బ్యాక్వర్డ్ క్లాసెస్. అప్పుడు 346 ఆర్టికల్ 346 పెట్టి మీరు ఇప్పుడు ఇవ్వలేకపోయినా సరే సబ్సిక్వెంట్గా అయినా సరే తాము ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి అని ఆ ఆర్టికల్ పెట్టడం జరిగింది బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ కోసం. సో హిందూ కోడ్ బిల్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో, ఈ గేవ్ రిజర్వేషన్, ఈ గేవ్ రిసిగ్నేషన్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. దానిలో అన్ని కారణాలు మెన్షన్ చేసుకుంటూ మన రాజ్యాంగం ఇప్పటికి వచ్చేసి 1 సంవత్సరం 9 నెలలు అయింది. ఆ 340 ఆర్టికల్ని బేస్ చేసేసుకుని మీరు ఇంతవరకు కమిషన్ వేయలేదు, వాళ్ళ మంచి చెట్లను కూడాను మీరు ఇప్పటిదాకా చూడలేదు అనే ఆ కారణాన్ని కూడాను బాబాసాహెబ్ ఆ రిజిగ్నేషన్ లెటర్లో మెన్షన్ చేసేసి హీ రిజైన్డ్ ఫ్రమ్ ది మినిస్టర్షిప్. దట్ మీన్స్ బాబాసాహెబ్ his internal this thing is Bahujan rule in this country, not the minority rule. Naga and Dravidian rule he wanted, but I do not know when it is going to be realized. When it is going to be realized. So once again I am reminding Bahujana Hitaya బహుజన సుఖాయ. జై భీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. జేబీ రాజు గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జేబీ రాజు గారు. భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని మనందరికీ తెలిసిన విషయమే. గతంలో మూలవాసి సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి బామ్సెఫ్ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మేష్రామ్ గారు గతంలో నేను 1-2 మీటింగ్లో కలవడం జరిగింది. బహుశా దాని ఆధ్వర్యంలో నేను ఎక్కువ స్టడీ చేయలేదు. భారత్ ముక్తి మోర్చా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి అనే దాని లిటరేచర్ ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అర్థమైనంత వరకు ఏమంటే భారత్ ముక్తి మోర్చా అనే సంస్థని ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం, నా ఆలోచనలో ఏమంటే భారతదేశం ఇంకా కూడా విముక్తి కాలేదు అని అనిపిస్తుంది. ఇంకా భారతదేశం లిబరేట్ కాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో 85% ప్రజల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఇంకా
సాంఘికంగా అణిచివేత జరుగుతూనే ఉంది. అత్యాచారాలంటే సాంఘిక అణిచివేత యొక్క తీవ్ర రూపమని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీని మీద తీవ్రమైనటువంటి అత్యాచారము, రక్తపాతం జరుగుతుంది. ఒకటి కులం పేరులో జరుగుతుంటే కాస్ట్ బేస్డ్ వైలెన్స్, మరొకటి ఏమంటే కమ్యూనల్ వైలెన్స్, అంటే మతం పేరులో జరుగుతున్నటువంటి ఒక వైలెన్స్. అంటే మనం ఇంకా కూడా ఈ దేశంలో బానిసలుగానే బ్రతుకుతున్నాము. స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 62 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం భారతదేశంలో బానిసలుగానే బతుకుతున్నాము. అధికారం అనేది మనకి ఎక్కడో అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఎక్కడో ఆకాశంలో ఉన్న నక్షత్రం ఎంత ఎత్తున ఉన్నదో, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సమానత గురించి, న్యాయం గురించి, జస్టిస్ గురించి, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ గురించి అంబేద్కర్ ఏదైతే రాశాడో అందరి ప్రజల గురించి, అది ఇంకా అంత దూరంలోనే ఉన్నది. నక్షత్రాలు ఎంత ఎత్తునున్నాయో ఆకాశం మీద అంత ఎత్తున మనకు అందని పండులాగా ఉన్నది ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అధికారం అనేది. అందువల్ల మనమంతా ఎందుకు ఐక్యం కావాలి? ఎవరైతే మనం బాధలు పడుతున్నామో, ఎవరి మీదైతే అగ్రకులాలు వైలెన్స్ చేస్తున్నారో, ఎవరైతే అగ్రకులాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి హిందుత్వ పార్టీలు మన మీద అన్యాయం చేస్తున్నాయో, ఆర్ఎస్ఎస్ గ్రూపులు వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాయో, బీజేపీ రాజకీయ ముసుగులో చేస్తున్నటువంటి అన్యాయాలు ఏమిటో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఎవరో చెప్పవలసిన పని లేదు. పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. రోజు మనం ఆవేదనతో, బాధతో కన్నీళ్లు పడుతున్నాం. కానీ మనమంతా కూడా ఏకం కావడం లేదని మనం చేస్తున్నాం. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఏమన్నాడంటే, విక్టిమ్స్ అంతా ఏకం కమ్మన్నాడు. మనమంతా బాధితులు, విక్టిమ్స్. ఒకటి కమ్యూనల్ వైలెన్స్ విక్టిమ్స్ అయితే, మరొకరు క్యాస్ట్ వైలెన్స్ కింద మనమంతా విక్టిమ్స్. మరికొంతమంది ఎకనామిక్గా మనమంతా ఆబ్జెక్ట్ పావర్టీలో ఉన్నాం, నికృష్టమైనటువంటి పావర్టీలో మనమంతా ఉన్నాం. ఇది నేను చెప్పడం కాదు, మైనారిటీ ఎస్సీల గురించి అట్లాగే తెలిసిన విషయమే. మైనారిటీల విషయం కూడా మనం అనేక రిపోర్ట్స్లో మనం చూస్తున్నాం. రంగనాథ మిశ్రా రిపోర్ట్ అయి ఉండొచ్చు, సచార్ కమిటీ రిపోర్ట్ అయి ఉండొచ్చు. అన్ని రిపోర్ట్స్లో కూడా దళితులు ఏ రకమైతే పరిస్థితిలో ఉన్నారో, మైనారిటీ ముస్లిమ్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారని స్పష్టంగా చెప్పారు. అయితే ఎస్సీలకి కొంత రిజర్వేషన్ నుంచి కొంత ఊరట కలిగింది, కానీ ముస్లిమ్స్కి రిజర్వేషన్ అనేది ఎవడో ఒప్పుకోవడం లేదు భారతదేశంలో. అలాగే క్రిస్టియన్ మైనారిటీస్ కూడా ఒప్పుకోవడం లేదు. క్రిస్టియన్ అంటే దళిత్ క్రిస్టియన్ మాట చెప్తున్నాను, ఇండియన్ క్రిస్టియన్స్ మాట నేను మాట్లాడడం లేదు. అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు. సో వీళ్ళ రిజర్వేషన్ గురించి ఒప్పుకోవడం లేదు. ఎందువల్ల ఒప్పుకోవడం లేదయ్యా? వాళ్ళు అధికారం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళలో ఒక ప్రిజడిస్ ఉన్నది. మైనారిటీస్ 2 ప్రిజడిస్కి విక్టిమ్స్ అయిపోయారు. ఏంటయ్యా ప్రిజడిస్సు? ఒకటి కమ్యూనల్ ప్రిజడిస్, కమ్యూనల్ వివక్షది, మతపరమైన వివక్ష. రెండవది యాంటీ నేషనల్ అనే ముద్ర పడింది. ముద్ర వేశారు వాళ్ళే. కాల్ ఏ డాగ్ మ్యాడ్ అండ్ కిల్ ఇట్ అన్నట్టు, ఓ కుక్కను మనం చంపాలనుకో, పిచ్చి కుక్క అనాలి. ఈ భారతదేశంలో అనంటే ఎవరైతే బ్రాహ్మణిజాన్ని తలకెత్తుకుని బ్రాహ్మణ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్నారో, మైనారిటీని హతం చేయడానికి వేసినటువంటి ప్లానే యాంటీ నేషనల్ ముద్రని సందర్భంగా మనం చేస్తున్నాను. ఒక మా కవి విజయవాడలో ఒక గొప్ప కవి, ఆయన తెలుగు బ్రహ్మాండంగా రాస్తాడు. ఆయన ఒక చిన్న కవిత్వం రాశాడు. ముస్లిం ఆయన, నేను పుట్టకముందే నాకు టెర్రరిస్ట్ అని ముద్ర వేశారు. కడుపులో ఉండగానే టెర్రరిస్ట్ ఎవడే అంటే భారతదేశంలో ఆయనే ముస్లిం అని ఈ దేశం ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మీకు అందరికీ మనవి చేస్తున్నాయి. పుట్టకముందే టెర్రరిస్ట్. ఎట్లాగయ్యాడో టెర్రరిస్టు? మొన్నటి వరకు కూడా నక్సలైట్ ఎవరయ్యా అంటే దళితుడే నక్సలైట్. ఎందువల్ల నక్సలైట్ అంటే వీడు ఎప్పుడూ కూడా పోరాటం చేస్తున్నాడు. పోరాటం ఎవడైతే చేస్తున్నాడో
అగ్రకుల ఆధిపత్యం మీద ఎవడైతే పోరాటం చేస్తాడో వాడిని అందరినీ కూడా నక్సలైట్ అని ముద్రేసి ఎన్కౌంటర్లో చంపిన సంగతి తెలుసు. చివరికి ప్రజాయుద్ధనకైనటువంటి గద్దర్ను కూడా చంపడానికి ప్రయత్నం చేశారని మనమంతా కూడా కళ్ళారా చూశాం. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలని ఆలోచించడానికే ఈ కార్యక్రమాన్ని మరి భారత్ ముక్తి మోర్చా వాళ్ళు ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. మరి మిత్రులు, మన వెల్ఫేర్ పార్టీ స్థాపించినటువంటి మిత్రులు ఇదే లక్ష్యంతో ఆ పార్టీని స్థాపించారని నాకు తెలుసు. గతంలో ఆయనతో కలిసి మరి నేను ఒక 2 గంటలు మాట్లాడాము. మలిక్ మోత్సిమ్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి మా లక్ష్యం ఇది, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 85% ఎవరైతే ఉన్నారో వీళ్ళే నిజమైనటువంటి మెజారిటీ. రాజ్యాంగ సూత్రాల ప్రకారం, ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం అధికారంలో రావాలని ఒక పార్టీని ఏర్పాటు చేసి గతంలో నన్ను కూడా ఆహ్వానించారు. ఆ రోజు మరి నాకు రవీంద్ర భారతిలో కార్యక్రమం మూలంగా నేను వెళ్ళలేకపోయాను, చెప్పాను కూడా నా మాట. ఇక ముందు మనం అంతా కూడా ఏ పేరులో వచ్చినప్పటికి కూడా మైనారిటీలకు సంబంధించినటువంటి డెమోక్రటిక్ పార్టీస్ ఏదైనప్పటికీ, అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ ఇటువై ఎక్కడున్నప్పటికీ, అలాగే ఎస్టీలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏమున్నప్పటికీ కూడా మనం లక్ష్యం ఒకటే, మన ఎయిమ్ ఒకటే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో మనమంతా కూడా మనుషులుగా బతకాలి. ఇంతవరకు కూడా మనం మనుషులుగా బ్రతకడం లేదు. మనకి ఎడ్యుకేషన్లో అవకాశాలు లేవు, ఉద్యోగాల్లో అవకాశాలు లేవు, అలాగే రాజకీయంగా కూడా పొలిటికల్గా కూడా మనకు అవకాశాలు లేవు. ఈ 3 కూడా మనం సాధించాలంటే ఏం చేయాలి? రాజకీయమైన అవకాశం 15 సూత్రాలు ఉండొచ్చు, 100 సూత్రాలు ఉండొచ్చు, కానీ అమలు చేసే చిత్తశుద్ధి, సిన్సియారిటీ, ఆనెస్టీ ఈ దేశంలో లోపించిందని మనకందరికీ తెలుసు. అగ్ర కులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా సరే 15 సూత్రాలు కాదు 100 సూత్రాలు ఉన్న అమలు కావని మనకందరికీ కూడా తెలుసు. ఈ మధ్యన ఎన్నికలు జరిగాయి గుజరాత్లో. 12 మెజారిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ముస్లిమ్సే మెజారిటీ, 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ అవి. కానీ బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, ఒక్క సీటు కూడా ముస్లిమ్స్కి ఇవ్వలేదు. ఓన్లీ 5 మినిట్స్లో ముగిస్తాను. ముస్లిమ్స్కి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కానీ అదే స్థానాల నుంచి 80 పక్కా హిందూత్వ హిందూసు అవే కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళు ఎలక్ట్ అయ్యారంటే 80 ఎలక్ట్ అయ్యారు బీజేపీ నుంచి. వాళ్ళెవ్వరూ కూడా ముస్లిమ్స్ కాదు. దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది, టెర్రరైజ్ చేయబడ్డారు. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఫ్రీడమ్ తోటి ఓటేయనివ్వడం లేదు. ఇదే మోడీ సూత్రం అంటే ఇదని మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఈ మోడీ సూత్రాన్ని రాష్ట్రమంతా దేశమంతా వ్యాపింపజేసి ముందు మైనారిటీస్ని టెర్రరైజ్ చేసి తర్వాత దళితుల మీద అటాక్ చేసి ఇద్దరిని కూడా ఖతం చేసే పరిస్థితి వస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితి ముంచుకొస్తుందని వెంకయ్యనాయుడు ప్రకటన చేశాడు. మోడీ రాబోతున్నాడు ఆగస్టులో, స్వీప్ చేసేస్తాం మేమంతా కూడా అని ధైర్యంతో చెబుతున్నాడంటే దీనిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఎదుర్కోకపోతే సర్వనాశనం అయిపోతాం మనమంతా కూడాను. లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ జరగబోతుంది. ఎన్హిలేషన్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అన్నాడు. ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ కాదు జరగబోతున్నది, మనల్ని అందరినీ కూడా ఎన్హిలేట్ చేయడానికి వస్తున్నారు, డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నారు, వ్యవస్థనే నాశనం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే శక్తులు ఏదైతే ఉన్నాయో మత కులతత్వ శక్తులంతా కూడా ఎదిరించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా ఏకం కావాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మనం ఏకమవుదామా? ఒక రాజకీయ శక్తిగా మారదామా? లేకపోతే అంతమైపోదామా, నాశనమైపోదామా? భారతదేశానికి 20% ప్రజల చేతుల్లో పెట్టి అందరం కలిసి